అయిన యేసయ్య నామంలో ఈ వాక్యాన్ని చూస్తూ వింటున్నటువంటి నా దేవుని ప్రియులందరికీ కూడా యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక బలమైన శ్రేష్టమైనటువంటి మాటను విని దేవుని యొక్క కృపదైశ్వర్యమునకు వారసులు కావాలని క్రీస్తు యేసు పేరట మీకు తెలియపరుస్తున్నాను. ఒక వ్యక్తి దీవెనకరంగా మార్చబడ్డాడు, ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు, ఒక వ్యక్తి మేలుకరంగా మార్చబడ్డాడు అని మనం వారిని గురించి వీరిని గురించి వింటూ ఉంటాం కదా. సరే, ఎవరు ఎలా ఉన్నా మనం ఎలా ఉన్నాం అనే విషయాలు మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. నిజంగా మనం ఎలా ఉన్నాం, మనం దీవెనకరంగా ఉన్నామా, ఆశీర్వాదకరంగా ఉన్నామా అనేది మనం ఆలోచన చేయాలి కదా. దీవెనకరంగా ఉన్నాము అంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ దీవెనకరంగా లేవు అంటే, ఆశీర్వాదకరంగా ఉన్నామంటే దేవునికి స్తోత్రం. ఒకవేళ ఆశీర్వాదకరంగా మనం బ్రతకట్లేదంటే ఒకసారి మనం వాక్యపు వెలుగులో నుంచి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘానితో మాట్లాడుతూ ఒక మాట అంటారు చూడండి. 6వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు నేను చదువుతున్నాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణములను, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమగుటకు సాగిపోదుము అని రాస్తాడు. అపోస్తులుడైనటువంటి పౌలు గారు హెబ్రీ సంఘం ద్వారా మనందరితో మాట్లాడుచున్నటువంటి గొప్ప మాటలు ఏంటంటే, గమనించండి. మీరు దినదినము అభివృద్ధి చెందాలి, దినదినము ఆశీర్వదింపబడాలి అనేది నా ఆశ, నా కోరిక. కాకపోతే మీరు దీవించబడట్లేదు, కాకపోతే మీరు ఆశీర్వాదకరంగా లేరు. నా ఆశ, నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, ఉన్నతమైనటువంటి క్రియల ద్వారా దీవించబడాలి అనేది నా కోరిక. కానీ మీరు ఆ స్థాయికి రాలేకపోతున్నారు అనేది పౌలు గారు తన సంఘంతో మాట్లాడుతున్నారు. ఆయన అంటే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీవించబడుతున్నారు, మీరు మాత్రం ఎందుకు దీవించబడలేకపోతున్నారు? అందరూ ఆశీర్వదించబడుతున్నారు, మీరు మాత్రం ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నారు? అందరూ కూడా ఒకరికి అప్పిచ్చేవారిగా మార్చబడుతున్నారు, మీరు మాత్రం ఇంకా ఎందుకు ఆ స్థితిలోనే ఉంటున్నారు? తేడాలు, వాటికి గల రీజన్స్, వాటికి గల కారణాలు ఏంటి అనేది మనం గమనించాలి అనేది పౌలు గారి ఉద్దేశం. ఎందుకు ఒక వ్యక్తి దీవెనకరంగా లేడు, ఎందుకు ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా లేడు, ఎందుకు ఒక వ్యక్తి దేవుని నామమునకు మహిమకరంగా లేడు అనేది ఆలోచించాలి. చూడండి, అక్కడ ఏమంటాడు, ఒక వ్యక్తి దీవెనకరంగా మార్చబడి ఒక వ్యక్తి ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే చేయాల్సినటువంటి పద్ధతులు, చేయాల్సినటువంటి కొన్ని క్రమాల గురించి మాట్లాడతారు ఆయన. ఏంటి ఆ పద్ధతులు, ఏంటి ఆ క్రమాలు అని ఆలోచన చేస్తే ఒక 7 పాయింట్లు ఇచ్చాడు ఆయన. 7 పాయింట్లు ఇచ్చాడు. ఏంటది? మొదటిగా మనిషికి ఉండవలసింది మారు మనస్సు, రెండోది దేవుని యందలి విశ్వాసం, మూడోది బాప్తిస్మము, నాలుగోది అపోస్తుల బోధ, ఐదవది హస్త నిక్షేపం, ఆత్మీయ తండ్రి లేదా ఆత్మీయ దైవజనుని యొక్క హస్త నిక్షేపణం, ఆరవది మృతుల పునరుద్ధానం, ఏడోది నిత్యమైన తీర్పు. ఈ 7 పాయింట్లు ఈ హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2-3 వాక్యాలలో రాసినటువంటి మాటలు. ప్రియులారా, నీవు
ఇంకా నిర్జీవమైనటువంటి క్రియలలో, అంటే జీవం లేని క్రియలలో, సంపూర్ణమైనటువంటి జీవం లేని క్రియలలో ఉండిపోయావు. రైట్? ఏంటి జీవం లేని క్రియలు అంటే, వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు చెప్పుకుంటూ, ఇంకా కూడా అంటే బాప్తిసం తీసుకొని ప్రభువుని విశ్వసించి ప్రభువుని ఎరిగి ప్రార్థన చేసుకుంటూ మంచి సంఘానికి వెళుతున్నానని చెప్తూ, మంచిగా పాటలు పాడుతూ, మంచిగా ఆరాధన చేస్తున్నాను, ఆరాధనలో పాల్పొంపులు పొందుతున్నాను, అన్య భాషలు మాట్లాడుతున్నాను, లేదా మంచిగా దాన ధర్మాలు చేస్తున్నాను అని చెప్పుకుంటూ కూడా ఇప్పటికీ వాళ్ళకంటే నేను బాగున్నాను, పలానా వాళ్ళు ఇలా తిరుగుతున్నారు, పలానా వారు ఇలా మాట్లాడుతున్నారు, పలానా వాళ్ళు ఇలా చూస్తున్నారు, వాళ్ళు ఇలాగా వీళ్ళిలాగా వాళ్ళిలాగా వీళ్ళిలాగా ఇదే తంతు. అంటే నిర్జీవమైనటువంటి క్రియలు ఇవన్నీ కూడా. నిర్జీవమైనటువంటి క్రియల్లోకి ఇంకా కూడా ఏమొస్తుంది తెలుసా? ప్రార్థన చేస్తున్నాం కానీ జీవం లేని ప్రార్థన చేయడం నిర్జీవ క్రియ. క్రియలేని జీవితాన్ని జీవించడం నిర్జీవ క్రియ. క్రియలేని జీవితం అంటే సాక్ష్యం లేనటువంటి జీవితాన్ని. సాక్ష్యం ఉండదు జీవితాలలో, సమర్పణ ఉండదు. అంటే ఒకనాటి సమర్పణ కలిగినటువంటి జీవితం ఈరోజు కనిపించదు. సమర్పణ లేనటువంటి జీవితాన్ని జీవించడం. తరువాత పాట పాడితే ఏదో పెదవులతో పాడడం, మనస్ఫూర్తిగా హృదయ లోతుల్లో నుంచి ఒక మంచి ఆరాధన దేవునికి మనం ఇవ్వలేకపోవడం. ఆరాధన ప్రభుకి నైవేద్యంగా, స్తోత్రార్పణగా, దేవునికి మనం స్తుతియాగంగా ఒక మంచి ప్రార్థన, ఒక మంచి పాట, దేవుడు మెచ్చి దేవుడు నచ్చేటువంటి ప్రార్థన పాటలు పాడలేకపోవడం. అదేవిధంగా దీనికి అంతటికంటే కూడా ప్రాముఖ్యంగా వాక్యం పట్ల అవగాహన లేకపోవడం, వింటున్నటువంటి వాక్యాన్ని తలకెక్కించుకోకపోవడం, మైండ్లో పెట్టుకోకపోవడం, ఇవన్నీ కూడా నిర్జీవ క్రియలు. ఇవన్నీ మాని, అంటే జీవితకాలం వారు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఇలా, వీళ్ళ జీవితాలు ఇలా, ఇవన్నీ కూడా మానేసి నువ్వేం చేస్తావంటే దేవునికి అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించాలి. దేవునికి ఇష్టమైనటువంటి సాక్ష్య జీవితాన్ని జీవించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా నిర్జీవమైనటువంటి క్రియలు, జీవం లేనటువంటి క్రియలు. ఇవన్నీ మానేసి నువ్వేం చేస్తావంటే మారు మనస్సు పొందాలి. మొట్టమొదటిది మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందిన తరువాత నువ్వు చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా? దేవుని మీద ఆశ పెట్టుకోవాలి. అక్కడ వాక్యం ఏం చెప్పింది? మారు మనసు పొందిన తర్వాత దేవుని యందలి విశ్వాసాన్ని, దేవుని యందలి విశ్వాసాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. నువ్వు ఏమని ప్రార్థన చేసినా, దేవునితో ఏం మాట్లాడినా, దేవునితో ఏం ముచ్చటించినా, దేవునితో ఏం సంభాషించినా నువ్వేం చేయాలి? ఇది జరుగుతుంది, దేవుడు ఖచ్చితంగా నా మొర ఆలకిస్తాడు, నా మనవులు ఆలకిస్తాడు, నాకు ప్రత్యుత్తరం దయచేస్తాడు అని నువ్వేం చేయాలి? విశ్వసించాలి. ఆమేన్. నువ్వు చేసేటువంటి ప్రతి ప్రార్థన యేసయ్య విన్నాడు, ఆయన నా జీవితాలలో అద్భుతాలు చేయడానికి సిద్ధ మనసు కలిగి ఉన్నాడు అని నువ్వు విశ్వసించాలి. మారు మనసు పొంది దేవుని యందలి విశ్వాసం కలిగి బాప్తిసం తీసుకోవాలి. ఆల్రెడీ నువ్వు బాప్తిసం తీసుకున్న వ్యక్తివైతే, బాప్తిసం తీసుకున్న నాట నుంచి, బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఏదైతే దేవునికి ఒప్పందం చేశావో ఆ ఒప్పందాన్ని మరచి నువ్వేవే పొరపాట్లు, తప్పిదాలు, పాపాలు చేశావో వాటన్నిటిని ఒప్పుకుంటూ పాపక్షమాపణ పొందాలి. రెండవది బోధ, అపోస్తుల బోధ నువ్వు వినాలి. ఏ బోధ అంటే ఆ బోధ వినకూడదు, మరలా నిన్ను ఖండించాలి బోధ. ఈ వాక్యం అనేటువంటి బోధ ఏం చేయాలి తెలుసా? నిన్ను బుజ్జగించకూడదు. అది నేను ఖండిస్తుందా లేదా గమనించాలి. అది నేను హెచ్చరిస్తుందా లేదా. దేవుని సేవకుని నోటి వెంట ఆదివారం పూట పిట్ట కథలు, ఒట్టి కథలు, లేనిపోని కథలు చెప్పుకొని సమయాన్నంతా వృధా చేసుకున్నటువంటి సేవకుడి దగ్గరికి వెళ్ళకూడదు. అలాంటి సేవకుని అసలు మనం వెంబడించకూడదు. వాక్యం ఎలా ఉండాలో తెలుసా? నేను బలపరిచేదై ఉండాలి. ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే నువ్వు బలాన్ని పొందుకున్నట్టుగా ఉండాలి. ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే నువ్వు ఆదరించబడుతున్నట్లు ఉండాలి. ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే నువ్వు సరిచేసుకునే విధంగా ఉండాలి. ఆ సేవకుడు వాక్యం చెప్తుంటే నువ్వు ఆత్మీయ లోతుల్లోకి దిగగలిగినట్లుగా ఉండాలి. ఆ బోధ, అది అపోస్తుల బోధ.
అపోస్తుల బోధ నేను ఏం చేస్తుందంటే ఖండిస్తుంది. అపోస్తుల బోధ నేను ఏం చేస్తుందంటే హెచ్చరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆత్మీయతలోకి నడిపిస్తుంది, జారిపోయిన నిన్ను పట్టుకొని మరలా నిలబెడుతుంది. ఇది అపోస్తుల బోధ. ఎలాగైనా సరే మహిమ గల దేవుని రాకడ సమీపించినప్పుడు నేను దగ్గరగా చేయాలని అది నిన్ను తయారు చేస్తుంది ఆ అపోస్తుల బోధ. రాగాలు, ఒట్టి కథలు, పిట్ట కథలు, లేనిపోని మాటలు, అది కాదు బోధ. నిన్ను సరిచేయాలి, బలపరచాలి, స్థిరపరచాలి, నిన్ను హెచ్చరించాలి, ఖండించాలి, నరకాలి. అది అపోస్తుల బోధ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, అపోస్తుల బోధలో రెండోది, అతడు ఆత్మీయ దైవజనుడైతే నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే నీకు విడుదల కలగాలి, నీకు నెమ్మది కలగాలి. తరువాత మృతుల పునరుద్ధానం గురించి చెప్పాలి. ఎప్పుడు కూడా జకరియా చెట్టెక్కాడు, మార్తమ్మకు జ్వరం వచ్చింది, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచారు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడింది, ఆకాశం నుంచి పూరేళ్ల మాంసం కురిసింది, నువ్వు కూడా మాంసపు అన్నమే పెట్టాలి. ఇది కాదు, కానుకలు ఇవ్వాలి. ఇది కాదు వాక్యం. వాక్యం ఏం చేయాలంటే నిన్ను దేవుని పునరుద్ధాన లేదా దేవుని సిలువను గురించి, పునరుద్ధానం గురించి నీకు తెలియపరచాలి ఆ సేవకుడి ద్వారా. లేదా ఆ సేవకుని నోటి వెంట రాబోతున్నటువంటి దేవుని మహిమ గల రాకడ గురించి ప్రకటించాలి. అలాగే నీవు ఈ లోకంలో ఎలా బ్రతుకుతున్నావు, నీవు బ్రతికేటువంటి బ్రతుకు ఎలా ఉంది, ఇలాగే బ్రతికితే ఎక్కడికి వెళ్తావు, లేదా మారు మనసు పొంది జీవిస్తే ఎక్కడికి వెళ్తావు, ఆ ఎత్తబడిన తర్వాత, మరణించిన తర్వాత, లేదా దేవుని రాకడలు ఎత్తబడిన తర్వాత తీర్పు అనేది ఉంటుంది. ఆ తీర్పులో నీ జీవితం ఎలా ఉండబోతుంది అనే విషయాలు ప్రకటించగలగాలి సేవకుడు. అలాంటి సంఘానికి నువ్వు వెళ్ళాలి. ఈ విషయాలన్నీ కూడా నువ్వు గుర్తు ఎరగాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. ఈ విషయాలన్నీ నువ్వు గుర్తు ఎరగాలి. ప్రియులారా, వాక్యం ప్రకటిస్తుంది. ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వాక్యం. ప్రజలు అంటే 7, 9 ఈ 2 వచనాలు కూడా కలిసి ఉంటాయి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగానున్నది. మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా భక్తుడు రాస్తున్నాడు. ఈ విషయాలు అంటే ఈ మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం, మృతుల పునరుద్ధానం గురించి ప్రకటించడం, అపోస్తుల బోధ గురించి ప్రకటించడం, నిత్యమైన తీర్పు గురించి ప్రకటించడం, హస్త నిక్షేపణల గురించి ప్రకటించడం, బాప్తిసాల గురించి ప్రకటించడం మానేసి వారు కల్పించుకున్నటువంటి బోధలు కలిగినటువంటి సేవకులు ఈ లోకంలో ఉన్నారు. అంటే వాక్యంలో ఉన్నది ఒకటైతే ప్రకటించేది ఇంకొకటి, వాక్యంలో బోధించేది ఒకటైతే, వాక్యం ప్రకటించేది ఒకటైతే, రాయబడింది ఒకటి, వీళ్ళు ప్రకటించేది మరొకటి. తరువాత వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారయ్యా దేవుణ్ణి అంటే పెదవులతో ఆరాధిస్తున్నారని రాయబడింది. పెదవులతో మనస్ఫూర్తిగా హృదయ లోతుల్లో నుంచి దేవునికి ఆరాధనలు రావడం కనుమరుగైపోతున్నాయి రాను. నిజంగా ఆరాధన చేస్తే దేవునికి నీకు మధ్య సత్సంబంధాలు ఏర్పడాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. మనస్ఫూర్తిగా అంటే వాక్యంలో రాయబడుతుంది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ జీవంతోనూ ప్రభుని ఆరాధించాలి. అలా ఆరాధించట్లేదు, పెదవులతోనే ఆరాధిస్తున్నారు అని చెప్తున్నారు. ఎలా ఆరాధిస్తున్నారు పెదవులతో అంటే టెంపరవరీ, జస్ట్ తాత్కాలికంగా ఆ టయానికి ఆరాధించాలి కాబట్టి ఆ సమయానికి ఏదో ఒక పాట అనుకోవడం, పాడేయడం. ఆ పాటలో ఉజ్జీవం ఉండదు. ఉజ్జీవంగా డ్రమ్ము కొట్టి ఆరాధన చేసే దినాలు పోయినాయి. ప్రియులారా, నేను మీకేం చెప్తున్నానంటే ప్రభుని ఆరాధించండి మనసారా, ప్రభుని గొప్ప చేయండి మనసారా. చిన్నపిల్లల వంటి మనస్తత్వాన్ని పక్కన పెట్టండి.
చిన్నపిల్లల మనస్తత్వం. ఇంకా కూడా ఇప్పుడు చూడండి, చిన్నపిల్లల మనస్తత్వం అంటే నా ఉద్దేశం, యేసు ప్రభులు వారు ఒకసారి అన్నారు కదా, మీరు మారు మనస్సు పొంది చిన్నపిల్లల వంటి మనస్వభావం కలిగిన వారైతే తప్ప పరలోకానికి చేర్చబడరు అన్నాడు కదా. నా ఉద్దేశం అది కాదు. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం తీయండి. అక్కడ హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం అక్కడ అంటాడు, 5వ అధ్యాయం 12వ వాక్యం, కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలిగిన వారు కారు. మరియు పాలు త్రాగు ప్రతి వాడును శిశువే గనుక నీతి వాక్య విషయములో అనుభవము లేనివాడై ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? మీరు ఇంకా కూడా ప్రభువు నమ్ముకున్న 10 ఏళ్లలో, ప్రభువు నమ్ముకొని 15 ఏళ్ళు, ప్రభువు నమ్ముకొని ఇన్నేళ్ళు అన్నేళ్ళు అని చెప్పుకోవడానికి బాగానే ఉంది. కానీ ప్రభువు నమ్ముకున్న ఆనాటి నుంచి ఈనాటి వరకు ఏమైనా అభివృద్ధి చెందారా? ఎలా దీవించబడతారనుకుంటున్నారు మీరు? అభివృద్ధి చెందారా? కొంచెమైనా ఆత్మీయతలో, కొంతమంది ధనంలో అభివృద్ధి చెందకపోయి ఉండొచ్చు, కానీ అభివృద్ధి అంటే ధనం కాదు, ఆత్మీయంగా మీరు బలపడ్డారా? నాకు తెలిసి ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వయసు దగ్గర ఒక 53-54 ఏళ్ళు ఉంటాయి. ఇవాళకి వాక్యం చెప్పమంటే ఒకే వాక్యం చెప్తాడు ఆయన. ఏంటి? ప్రేమ, అంతే చెప్పేది. ఒక 45-46 ఏళ్ళు ఉంటాయి. ఆయన చెప్పే వాక్యం ఒకటే, ప్రేమ లేనివాడు నావాడు కాదు. ప్రేమ తప్ప ఇంకేమి రాదు ఆయనకి. అది సభే కావచ్చు, లేదా కూటమే కావచ్చు, లేదా కూడికే, ఏదైనా కావచ్చు. ఆయన చెప్పేది ఏంటంటే ప్రేమ కలిగి ఉండండి, అంతే. అది తప్ప ఇంకేం రాదు. నా దేవుని ప్రియులైనటువంటి మీకు అందరికీ కూడా నేను చేతులు జోడించి ఒక మాట చెప్తున్నా, చిన్నపిల్లలాగా అభివృద్ధి లేని జీవితాలు కాకుండా, ఎప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడేనన్నట్లు, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో తాత్కాలికంగా జీవిస్తున్నాం అన్నటువంటి ఆలోచన కలిగి ఇంకా అక్కడే ఉండబాకండి. అభివృద్ధి చెందండి, ఆత్మీయంగా బలపడండి. నా దేవుని ద్వారా మీరు దీవెనలు పొందాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. చిన్నపిల్లల్లాగా ఇంకా మాకు పాట రాదు, ప్రార్థన రాదు. బాప్తిసం తీసుకున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ ప్రార్థనా జీవితం ఎంత? బాప్తిసం తీసుకున్న ఆనాటి నుండి ఈనాటి వరకు నువ్వు పాడే పాటలు ఏంటి? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు వేసే కానుక ఎంత? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని సేవ పట్ల నీకున్న సమర్పణ ఏంటి? అక్కడ ఆధారపడి ఉంటుంది నువ్వు దీవించబడేది. నువ్వు దీవించబడాలి అన్న ఆశ నీకు ఎలా ఉందో, దీవించాలన్న కోరిక కూడా యేసయ్యకి అలాగే ఉంది. కాకపోతే నీలో ఆసక్తి లేదు, ఆశ లేదు. ప్రార్థన చెయ్యాలి, ప్రభుని స్తుతించాలి, ప్రభుని గొప్ప చేయాలి, దేవుణ్ణి ఇంకా ఉన్నతంగా స్తుతించాలి అన్న ఆశ, ఆలోచన లేదు నీ జీవితంలో. ప్రియులారా, నేను చెప్తున్నాను, గంటలు ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. మారు మనసు పొందు, పాపక్షమాపణ పొందు, దేవుని యందల విశ్వాసం పెట్టుకో. బాప్తిసం తీసుకున్నావు కదా, పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేయి. అపోస్తుల బోధ విను, మృతుల పునరుద్ధానం గురించి విను, నిత్యమైన తీర్పు గురించి హెచ్చరించబడాలి. మంచి సంఘాన్ని కలిగి దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, మహిమగల దేవుని సన్నిధికి దగ్గరవ్వాలి. మహిమగల దేవుని సంఘంలో ఒక మంచి పాత్రగా నేను ఎంచబడాలి అనే ఆలోచన నీకు రానంత వరకు నీ మీదకి దీవెనలు రావు. కాబట్టి ప్రార్థన చేస్తూ, ఆరాధన చేస్తూ, మనసారా ప్రభుని కొనియాడుతూ, మనసారా ప్రభుని గొప్ప చేస్తూ, మనసారా ప్రభుని హెచ్చిస్తూ నీ జీవితంలో మొదటి స్థానం యేసయ్యకి ఇవ్వగలిగితే నిన్ను అందరికంటే ఉన్నతంగా నిలబెట్టే దేవుడు నేను హెచ్చిస్తారు. ఆయన నన్ను గణపరచు వారిని నేను ఎంత మాత్రం తక్కువ చేయను అన్నాడు. నన్ను గణపరచు వారిని గణపరుస్తానన్నాడు ఆయన. భేదాభిప్రాయం లేని యేసయ్య. కాబట్టి ప్రభుని ఆరాధించాలి, ప్రభుని గొప్ప చేయాలి, ప్రభుని ఉన్నతంగా కొనియాడాలి. ఈ రోజు నుంచి అయినా ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభుని ఆరాధించడం నేర్చుకో మనస్ఫూర్తిగా. అది కూడా
హృదయ లోతుల్లో నుంచి ప్రభుని గణపరచడం నేర్చుకో. హృదయ లోతుల్లో నుంచి ప్రభుని మహింపరచడం నేర్చుకో. హృదయ లోతుల్లో నుంచి పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన కనీసం 1 గంట సేపు ఒక రోజుకి, ఒక 5 నిమిషాలు ప్రారంభించు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఒక వారానికి కనీసం 2 గంటలు ప్రార్థన చేసే జీవితాన్ని ప్రభు నీకు అప్పగిస్తాడు. తద్వారా దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించేటువంటి భాగ్యం ప్రభు నీకు అప్పగిస్తాడు. కాబట్టి వారితో వీరితో పోలిక, వారితో వీరితో కంపారిజింగ్ అట్లా చేసుకోవడం మానేసి ప్రభుని ఆరాధించడం. నీ మట్టుకు నువ్వు ప్రభుని ఆరాధించు, నీ మట్టుకు నువ్వు ప్రభుని గొప్ప చేయి, నీ మట్టుకు నువ్వు దేవుని ఆరాధించడం నేర్చుకో. దేవుని యొక్క కృపదైశ్వర్యం, కృప ప్లస్ మహదైశ్వర్యం, కృపదైశ్వర్యం నీ మీదకు వచ్చి కృపావరముల చేత నిన్ను అలంకరించి, మేలుల చేత నీ జీవితాన్ని తృప్తిపరిచి, కృపగలిగిన దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించాలని ఒక సేవకునిగా నేను కోరుకుంటూ, ఒక సేవకునిగా నేను దీవిస్తూ, ఆశీర్వదిస్తూ, నా దేవుని ద్వారా గొప్ప దీవెనలు అనుభవించుదువుగాక. ఆమేన్.